ఖచ్చితంగా కేంద్ర సహకారం కావాలని అంటున్నారు. మరి కేంద్ర సహకారంలో ఎందుకు జాప్యం జరుగుతుంది శ్రీనివాస్ గారు? ఇంకా జాప్యం ఎక్కడ సార్? అది రేవంత్ రెడ్డి గారి డ్రీమ్, నిన్నటి కళ నేడు అడిగాడు. దానికి టెక్నికాలిటీస్ ఉంటాయి కదా, డిపిఆర్ చేయాలి, దాన్ని సబ్మిట్ చేయాలి, వయబిలిటీ చూడాలి, కేంద్రం యొక్క బడ్జెట్ చూడాలి. ఆ తర్వాత ఇటువంటి వయబిలిటీస్ ఇటువంటి రాష్ట్రాల్లో ఇటువంటి పనులు పెట్టుకున్నప్పుడు కేంద్రం ఎంత మేరకు చేయాలి, ఒకవైపు దేశానికి యుద్ధాలు చేస్తుంటే అక్కడ మిసైల్స్ తయారు చేయాలి, శాటిలైట్స్ తయారు చేయాలి, రైల్వేస్ తయారు చేయాలి, టన్నెల్స్ నిర్మాణం జరగాలి. అంటే వీళ్ళు చెప్పేది కొన్ని రాష్ట్రాలకు మరి నిధులు కేటాయిస్తారు, అవి అక్కడ వస్తుంది, మాకు ఎందుకు ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఎక్కడ సమతల ప్రేమ ఎందుకు చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం? నేను ఏమంటున్నా అంటే, సరే నేను చెప్పడానికి నేను చెప్తా ఉన్నా. సో ఇవన్నీ అందుకే ప్రియారిటీ అనే వర్డ్ వాడాను నేను. సో హైదరాబాద్ నగరంలో కూడా మూసి ఇమీడియట్ ప్రియారిటీయా లేకపోతే ఇవన్నీ కూడా ప్రియారిటీయా? మౌలిక వసతుల కల్పన హైదరాబాద్ నగరం చాలా ఇబ్బందికరమైతుందండి. రోజు బేగంపేట వయా పోవాలంటే అసలు మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, నరకం. సో మిలిటరీ ఆల్రెడీ వాళ్ళు అడిగారు ల్యాండ్స్. మరి కేసీఆర్ గారు అప్పుడేమో తిట్టుకుంటా మేము తిడతాంగానే నువ్వు చేయాలన్నట్టు ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగారు, అక్కడ మిలిటరీ భూములని కేంద్రము ఒప్పుకున్నది, ఆయన సంతోషపడ్డాడు, మమ్మల్ని మెచ్చుకున్నాడు. కొన్ని పనులు రేవంత్ రెడ్డి గారు సబ్మిషన్ వరకు మాత్రం కొంత హంబుల్ రిక్వెస్ట్, ఏ రకంగా అడగాలో ఆ రకంగా తెలివిగా కొంత మేరకు అడుగుతా ఉన్నారు. సో అది హర్షణీయం. నేనేమంటున్నా అంటే, మిలిటరీ భూములు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కంటోన్మెంట్ నుండి రోడ్డు అర్జెంట్ గా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నిటినీ మనము పక్కకు పెట్టి ప్రియారిటీ బేసు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ముఖ్యమంత్రులు అనే ఒక అభ్యంతరకరమైనటువంటి నేను అన్నాను. ఏది కాళేశ్వరము, పోలవరము, ఇది మళ్ళీ దీని కాంట్రాక్ట్స్, ఇవే గొడవల మనకి. సరే, ఈ కాంట్రాక్ట్ల విషయంలో 1,00,000 కోట్ల ప్రాజెక్టులు ఎందుకు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రులు? ఈ 500, 1000 కోట్లు, 10,000, విద్యకు ఒక 2,000 కోట్లు, బీసీ సంక్షేమానికి ఒక 10 కోట్లు, 10,000 కోట్లు, లేకపోతే ఇటువంటి వాటిని ఎందుకు ప్రియారిటీ కింద తీసుకోవట్లేదు? దీంట్లో మతలబ్ ఏంటి అనే క్వశ్చన్ నేను ఒకటి రేజ్ చేశాను. అది రాబోయే కాలంలో తేట తెల్లం అవుతుంది. సరే, రెండో విషయం సుమిత్ర గారు ఒక్క నిమిషం, నేను ఏమంటున్నా అంటే, విత్ డ్యూ రెస్పెక్ట్, కౌశిక్ మాట్లాడిన దాంట్లో చాలా నిజాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి ఔటర్ రింగ్ రోడ్ మీద కాంట్రాక్ట్ 30 ఏళ్లకు ముందే తీసుకొని ఆ డబ్బులన్నీ తీసేసుకొని పాత గవర్నమెంట్ పోయిందండి. అంటే 30 ఏళ్ల వరకు దాని మీద రెవెన్యూ స్టేట్ కు రాదు కదా. అదే ఎక్సైజ్ దాంట్లో లాటరీలు వేసినారండి. దాంట్లో కూడా లాటరీ సిస్టమ్ తెచ్చి, సుమిత్ర గారు నేను చెప్తుందేమో అబద్ధం కాదు, మిమ్మల్ని కావాలని అనట్లేదు, జరిగిందే చెప్తా ఉన్నా. ఒక నిమిషం ఆగండి మేడం. మీరు ఒక పార్టీ అన్నప్పుడు ఒక స్టాక్హోమ్ సిండ్రోమ్ తో బాధపడొద్దు. మనం ఉండొచ్చు, మీకు ప్రేమలు ఉండొచ్చు పార్టీ మీద, మీ నాయకుడి పట్ల మీకు అభిమానం ఉండొచ్చు, కానీ కొన్ని నిజాలు మాట్లాడుతున్నప్పుడు వినేటటువంటి ధైర్యం కూడా నేను ఏమంటున్నా, ఒక్క నిమిషం ఆగండి. ఇగో అందరు మీలాగా కష్టం చేయని వాళ్ళకి మస్తు పదవులు ఇచ్చారు. నిన్ను ఏడిపించి గది ఒక పదవి ఇచ్చారు. ఇవాళ మీరు సోషల్ మీడియాలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఆదుకుంటున్నారు, రేపు గవర్నమెంట్ రాగానే నీ ప్లేస్ లో ఇంకెవరికో ఇస్తారు. మేము ఇవన్నీ చూసినాయి, మనకు తెలియదు కాదు, మీరు ఎంత ఇబ్బంది పడ్డారో తెలియదు కాదు. కేసీఆర్ కున్న పాండిత్యం ఉంది, నేను ఎందుకు పక్కకు పెట్టిరు? ఇప్పుడు ఎందుకు ఉరుకులాట? ఒక్క నిమిషం అన్న, రామ్మోహన్ అన్న కూడా ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ గారు ఆన్సర్ చేసిన రామ్మోహన్ గారు తీసుకోవాలి. మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మేము ఒక్క నిమిషం నేనేమంటున్నా, మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట ఎట్లుంది, సిరిసిల్ల ఎట్లుంది, మిగతా జిల్లాలు ఎట్లున్నాయి అంటే ఇప్పుడు మరి మీరు మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు. అది ఇంపార్షియల్ గా అది న్యాయమా చెప్పండి మీరు సుమిత్ర గారు? రెండోది, ఈ రోజు కేటీఆర్ గారు పోయి ఆటో రిక్షా వాళ్ళకి ఇన్సూరెన్స్ నా నియోజకవర్గంలో నేనే పార్టీ ఫండ్ కడతా అంటున్నాడు. పార్టీ ఫండ్ 1,800 కోట్లు ఎవరి అమ్మా? అన్ని జిల్లాల కార్యకర్తలు కట్టినాయి కదా. మరి ఇవాళ నువ్వు ఒక్క సిరిసిల్లనే ఆటో కార్మికులకు మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు కౌశిక్ గారు అన్నారు ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీ హయాంలో లేవా?
కాంట్రాక్టర్లు పెండింగ్ లేవా? శ్మశాన్ ఘాట్ కడితే నేను తిరిగిన ఇదే చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి ఒక కాంట్రాక్టర్ బిల్డప్ మన సమయం లేదండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, సుమిత్ర గారు, కౌశిక్ గారు ఇందాక అడిగితే మళ్ళీ వాళ్ళు ప్రత్యేకించి అడుగుతున్నారు మిమ్మల్ని. నేను మాట్లాడేది ఇప్పుడు భారత ప్రభుత్వం 2047 విజన్ తో ముందుకు పోతాం. మేము తెలంగాణ కూడా తెలంగాణ రైజింగ్ తెలంగాణ మీద $3 ట్రిలియన్ పోయే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ కావాల్సిన మినిమం, ఎందుకంటే హైదరాబాద్ కాలుష్య కూరల నుంచి బయటపడాలంటే మూసిని పునరుజ్జీవింపజేయాలి. మీరు గంగా నది ఎందుకు చేసుకున్నారు? యమునా నది ఎందుకు చేసుకున్నారు? సబర్మతి రివర్ చేసుకోలేదా? మీరు చేసుకురా లేదా? అంటే మీ గుజరాత్ ఇంకోటి మొన్న మెట్రో సంబంధించి వైజాగ్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత? 50%. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత? 10% మాత్రమే. మీరు 10% ఇక్కడ ఉండే అక్కడ 50% ఎట్ ఇచ్చారు. బీహార్కి 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ పైసలు ఇచ్చారు కదా, భారీ దేశం ప్రాజెక్టులకు ఇచ్చారు కదా, మకానా బోర్డుకు పైసలు ఇచ్చారు కదా. మొన్న కేంద్ర ప్రభుత్వము అదే వరల్డ్ బ్యాంక్ నిధులు 14,000 కోట్ల రూపాయలను 10,000 రూపాయల సంబంధించి మహిళా పథకానికి ఖర్చు పెట్టారు అక్కడ. అంటే మీరేమో బీహార్కి ఇచ్చుకుంటారు, ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇస్తారు. మరి తెలంగాణకి ఇవ్వరా? ఒప్పందంలో భాగంగా 41% ఇవ్వాలి. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రి ఉండి ప్రపోజ్ పెట్టింది 50% రాష్ట్రాలకు వాటి ఇవ్వాలని చెప్పేసి. 41% మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు నిర్ణయించు. 42% అయితే కేంద్ర ప్రాంతాలకు 1% పోతే 41%. మేము రూపాయి ఇస్తే మాకు ఇచ్చింది 35 పైసలు, మా పైసలు ఇంకా 3 పైసలు మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి కేంద్రం సహకరించని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నాం. వరదలు వచ్చినప్పుడు సాయం కావచ్చు, కృష్ణానది జిల్లాలో కావచ్చు, గోదావరి జిల్లాలో కావచ్చు, మెట్రోకి సంబంధించి కావచ్చు, మూసీ కావచ్చు, త్రిపుల్ కావచ్చు, త్రిపుల్ రైల్వే రింగ్ కావచ్చు, రకరకాల కాంగ్రెస్ పార్టీ కోరకపోతే ఇప్పుడు అమ్మాయినా అడగండి, అన్నం పెడితే చెప్పండి. అరే ఎన్నికలప్పుడు కాకుండా మీరు అడిగిరా అంటారు. ఇప్పుడు ఏమంటారు? బీసీ బిల్లు మీద మీరు కేంద్రానికి వచ్చిందా అఖిల పక్షాన్ని పిలిచి అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మేము అందుకే అడుగుతా ఉన్నాం. రామ్మోహన్ గారు సమయం అవుతుంది. ఒక నిమిషం సుమిత్ర గారు, రామ్మోహన్ గారు ఏమంటున్నానంటే తమిళనాడు రాజకీయాలు చూసి మనం నేర్చుకుందాం. తెలంగాణ మనం ఆంధ్రప్రదేశ్ వర్తింది, తెలంగాణ వర్తిస్తుంది. ఎందుకంటే చూడండి, తమిళనాడులో రాజకీయ పక్షాలు వేరువేరైనా కేంద్ర ముఖ్యంగా బీజేపీతోనే అంటగాగిన అన్నాడీఎంకే కూడా హిందీ భాష వివాదం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకటై దాన్ని వ్యతిరేకించారు. చూసాం కదా. మళ్ళీ దయచేసి ఇక్కడ ఏమవుతుందంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అణగదొక్కి మొత్తం నాశనం చేస్తే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండాలని కోరుకుంటున్నారు. నేను 2 చెప్తున్నాను, కానీ తెలుగు రాష్ట్రాలకు చెల్లదంటున్నాను. మీరు చూడండి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న దగ్గర కాంగ్రెస్ ఓడిపోతుంది ప్రత్యేకంగా కూడా. అదే కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ వేరే ప్రాంతీయ పార్టీ ఉన్న దగ్గర తృణమూల్ కాంగ్రెస్ లేకుంటే అన్నాడీఎంకే డిఎంకే ఉన్న దగ్గర బీజేపీ పార్టీ గెలుస్తలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా గెలుస్తలేదు. వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉండాలనుకుంటున్నారు కనుక 2 తెలుగు రాష్ట్రాలు ఇష్టపడతారు. మీరు ఏం చేస్తారంటే 2 జాతీయ పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేయకుండా ఉండాలంటే ఒక ప్రాంతీయ పార్టీ కూడా అడుగుతుంది కదా. మీరు ఇప్పుడు చూడండి, మన చర్చలో 2 అసలు శత్రువు వీళ్ళే కనుక వాళ్ళ విమర్శ ఇక్కడ పెడుతున్నారు. దయచేసి అధికారంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది కదా, మీరు తెచ్చుకోండి. పడేబాయి చోటబాయి అంటే తప్పు లేదంటున్నాను నేను స్పష్టంగా. కానీ అడిగాడికి తీసుకుపోయినాక ఎవడైనా కూడా వ్యతిరేకం అవుతాడు. ఎందుకు చెప్పాను? అక్కర్రా చూడటం అనే పని అయింది. కేసీఆర్ గారికి 8 ఏళ్ల జ్ఞానం రామ్మోహన్ గారు, మీరు ఎప్పుడు రాష్ట్రం ఉన్నప్పుడు తెలుసు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నప్పటి నుంచి తెలుసు, మీరు ఎప్పటి నుంచో రాజకీయ అవకాశం పెట్టారు, అప్పటి నుంచి మీకు అబ్జర్వేషన్ ఉంది. అసలు ఎందుకు నిజంగా పార్షియాలిటీ నిజంగా కనిపిస్తుందా? నేను ఒక మాట చెప్తున్నాను సార్. ఇప్పుడు బీహార్కి ఇచ్చే ప్రిఫరెన్స్ ఖచ్చితంగా బీహార్కి ఇచ్చే ప్రిఫరెన్స్ మనకు ఆంధ్రప్రదేశ్కి ప్రిఫరెన్స్ మనకి ఎందుకు ఇవ్వలేదని నేను అనుకున్నాను. నేను హక్కుగా రావాల్సిన అంటున్నాను, నేను వేరే కాదు. హక్కుగా రావాల్సిన విభజన చట్టం హామీలు ఏమిటి? విభజన చట్టంలో మనకు ప్రత్యేక హోదా అంటే పోయింది, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడికి వచ్చే ఒక ప్రాజెక్టుకి ఏదైనా జాతీయ హోదా ఇస్తారా లేదా? చిన్న పనులు చేయమంటాను. ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం పట్టుకొని అట్లా ఆగమైపోయింది. ఈయన మన మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణ 1,50,000 కోట్లు 1,00,000 కోట్ల లోలే నడుస్తుంది. కానీ నేను చిన్న మెట్రో విస్తరణ కావాలి, కంటోన్మెంట్ రోడ్లు మంచిగా ఉండాలి, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ కింద మీరు వేయండి. అంతేందుకు మనకు సతీష్ గారు నేను ట్రైన్ ప్రయాణం చేస్తాను, మెట్రో ఎక్కుతా, కార్ అక్కడ పెట్టుకుని మెట్రో ఎక్కుతా. నేను ఊళ్ళోకి వచ్చి తిరిగేది ఉంటే మెట్రో చూడండి నిలబడి పోవాల్సి వస్తుంది కదా. ఎందుకు? 300 కోట్ల రూపాయలు, కేవలం 300 కోట్ల రూపాయలు కనుక ప్రభుత్వం ఖర్చు పెడితే 10 ర్యాకులు వస్తాయి, 3 డబ్బాలతో వస్తాయి. మనకు బెంగళూరులో 6 రాత్రి 12:30 దాకా నడుస్తాయి, మన దగ్గర 10:30కి క్లోజ్.
అంటే మెట్రోలో నిలబడిపోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఓ 10 ర్యాంకులుగా ఉంటాను 300 కోట్లు తప్పలేదు. ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. మొన్నటిదాకా ఎల్ఎన్టీ ఏడ్చినాం, ఇప్పుడు ఎల్ఎన్టీ తీసుకున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చరణ్ కౌశిక్ గారితో విజ్ఞప్తి ఏంటంటే, వారి ప్రభుత్వం ఉన్నారు కనుక చెప్తున్నాను స్పష్టంగా, మీరు ఆ 300 కోట్లు పెట్టి మీరు ర్యాంకులు తయారు చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నారు కదా, ఎల్బీ నుంచి అక్కడికి పోవాలంటే మీ ఆఫీస్కి రావాలంటే 2 గంటలు పడుతుంది. అది తప్పదు కదా అంటున్నాను. ఈ చిన్న చిన్న పనులకు చేయండి. మెట్రో విస్తరణ కూడా కావాలి. చరణ్ కౌశిక్ గారితో చేకూరుస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పుకోరాలి. మెట్రో రైలు కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ చెప్పుకోరాకుండా ఓడిపోయారు. 10 ఏళ్ల తర్వాత గమనించి మిమ్మల్ని గెలిపించారు. చిన్న చిన్న పనులు కేవలం 1,00,000 కోట్లు. సార్ అదే మెట్రోని, ఆర్టీసీని, ఎంఎంటీఎస్ అనుసంధానం చేయాలి. హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% పెరిగితే తప్ప హైదరాబాద్ కు కాలుష్యం కావచ్చు, ట్రాఫిక్ జామ్స్ ఎందుకు పెట్టలేకపోతున్నారని అడుగుతున్నారు. ఇప్పుడు అదే రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంటే ఆ భూముల కోసం రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తే ఎట్లా? 3,000 కోట్ల రూపాయలు మెట్రో వాళ్ళు అడిగారు. 900 కోట్ల రూపాయలు ఇచ్చి 2,100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం మూలంగా ఎల్ఎన్టీ సంస్థ అసలు రోడ్డు రవాణా సంస్థ నుంచి వ్యాపారం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ మూల కోసం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు. సరే, ఏదైనా మోదీ గారి మీద ప్రశంసలు కురిపించినాయి. ఎల్ఎన్టీ సంస్థ మెట్రో 2 కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ విస్తరించాలంటే వాళ్ళు ఒప్పందాన్ని రావట్లేరు. కేంద్రం తీసుకుంటూ రాష్ట్రం తీసుకున్నప్పుడు కాపాడుకోవాలని ప్రభుత్వం భావించి మెట్రోని టేక్ ఓవర్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి తప్పదు. రైట్ అండ్ ఎస్, థ్యాంక్ యూ.